మహారాష్ట్రలో ఒక సెంటర్లో మహేంద్ర మిసల్ పావ్ అమ్మేవాడు. అసలుకైతే మహేంద్ర బాగా చదువుకున్నవాడే, కానీ ఎక్కడా ఉద్యోగం దొరకని కారణంగా అతను వ్యాపారం చేయడమే మంచిది అనుకున్నాడు. మహేంద్ర భార్య మోనా అతనికి పూర్తిగా సహాయం చేసేది, ఇంకా ఇంటి పనులు కూడా చూసుకునేది. ప్రతిరోజు ఉదయాన్నే మహేంద్ర ఇంకా మోనా మిసల్ పావ్ దుకాణం తెరిచేవారు. పగలంతా అక్కడే ఉండి ఆ తర్వాత దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్ళేవారు. అది సిటీ అయిన కారణంగా అక్కడ చాలా దుకాణాలు ఉండేవి, ఇంకా మిసల్ పావ్ దుకాణాలే ఎక్కువ ఉండేవి. ఇవాళ ఇంకొక మిసల్ పావ్ ఓపెన్ చేశారు. మధు స్వీట్ షాప్ అతని స్వీట్ షాప్ అన్నీ వదిలిపెట్టి మిసల్ పావ్ అమ్మడం మొదలుపెట్టాడు. ఇది నేను కూడా చూశాను. షాపులు ప్రతిరోజు పెరిగిపోతున్నాయి, మన లాభం కూడా తక్కువైంది. ఖచ్చితంగా వేరే ఏదైనా ఆలోచించాలి. ఇంకా ఏదైనా కాదు, మనం మిసల్ పావ్ చాలా రకాలు వెరైటీలు చేసి అమ్మాలి. దానివల్ల మనకు వ్యాపారం బాగా నడవాలి, బాగా లాభం రావాలి. అదే సిటీకి ప్రభాస్ సిటీలో చదువు పూర్తి చేసుకుని వస్తాడు. ప్రభాస్ మహేంద్రకి చిన్ననాటి మిత్రుడు. అతను చదువుకోవడానికి విదేశాలకు వెళ్తాడు. సిటీకి రాగానే మహేంద్రని కలవడానికి వెళ్తాడు. అరే ప్రభాస్ అన్న, ఎలా ఉన్నావు నువ్వు? ఎప్పుడొచ్చావు అమెరికా నుండి? నేను మీకు ఇన్ని మెసేజ్లు చేశాను, దేనికి సమాధానం ఇవ్వలేదు. ఎలా ఉన్నారు? ఓ మహేంద్రనా, నేను ఒక వారం క్రితమే వచ్చాను. అందరి మిత్రుల్ని కలిశాను, ఇంకా నిన్ను కూడా కలవాలని వచ్చాను. తర్వాత తెలిసింది నువ్వు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావని. భయపడకు, ఇంకా కొన్ని వారాలు నేను నీతో పాటే ఉంటాను. ఇది చాలా మంచి విషయం. మీ గురించి ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉంటారండి. మహేంద్ర ప్రభాస్కి అతని బాధలన్నీ చెప్తాడు, చాలా మిసాల్ దుకాణాల గురించి. అప్పుడు ప్రభాస్ ఇలా అంటాడు, నువ్వు నీ మిసల్ మసాలా పైన ధ్యాస పెట్టాలి. నువ్వు ఎంత రుచికరమైన మిసల్ పావ్ మసాలా తయారు చేస్తే నీకు అంత ధర పెరుగుతుంది. నువ్వు వెరైటీ మసాలా తయారు చేసి అమ్మి చూడు, ఎలా ఉంటుందో చూద్దాం. వెరైటీ మసాలా అంటే ఏంటి? రకరకాల మసాలాలతో మిసల్ తయారు చేయవచ్చు. మట్కా మిసల్, ఖారా మసల్, ఫ్రై, ఇలా. మట్కా మిసల్ అయితే మన దగ్గర అమ్ముతారు, వాళ్ళ దగ్గర కస్టమర్స్ లైన్ కడతారు. అయితే నువ్వు ఖారీ మసాలా అమ్మి చూడు, దానివల్ల నీ పని కూడా చాలా సులభమవుతుంది. దానికోసం నువ్వు ఉదయం టీ కూడా అమ్మాలి. ఫస్ట్ బాగా ఫ్రై చేయాలి, దానిపై మిసల్ మసాలా బాగా చల్లాలి, అప్పుడు తయారవుతుంది ఖాదీ మసాలా. మహేంద్రకి ప్రభాస్ మాటలు అర్థమవుతాయి, కానీ ఆయనకి డబ్బు సమస్య ఉంటుంది. కొత్తది ఏదైనా మొదలు పెట్టాలి అంటే ఆయనకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఈ విషయం ప్రభాస్కి ముందు నుంచి తెలుసు. నేను ఖచ్చితంగా అలానే చేస్తాను, కానీ కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే వీటి ఖర్చులన్నిటికీ కూడా చాలా డబ్బులు అవసరం అవుతుంది. నీ దగ్గర అంత డబ్బు లేదని నాకు ముందే తెలుసులే అన్నయ్య. మనతో పాటు కలిసి చదివిన రిధిమా అనే అమ్మాయి నీకు గుర్తుందా? రిధిమా? గుర్తుంది. వాళ్ళ నాన్నకి డైరీ దుకాణం ఒకటి ఉండేది కదా, మనం అక్కడ కొనుక్కుని తినేవాళ్ళం. తను ఈ సిటీకి కాస్త దూరంగా ఖారీ ఇంకా బిస్కెట్ వ్యాపారం మొదలుపెట్టింది. మనం అక్కడికి వెళ్ళి ఖాదీని కావలసిన సామానంతా తీసుకుని రావచ్చు కూడా, ఏమంటావు? ప్రభాస్ ఇంకా మహేంద్ర కలిసి రిధిమా దుకాణానికి వెళ్తారు. రిధిమాని కలిసిన వెంటనే మహేంద్ర ఇంకా ప్రభాస్ వాళ్ల గురించి తనకి చెప్తారు. తను మహేంద్రకి సహాయం చేయడానికి వెంటనే ఒప్పుకుంటుంది. నేనైతే ఒప్పుకుంటాను, కానీ ఒక షరతు. అంతకుముందు దుకాణం దగ్గర దీన్ని పెట్టవద్దు, ఎందుకంటే అక్కడ చాలా దుకాణాలు, మీల్స్ ఉన్నాయి. నీ వ్యాపారం ఇక్కడే చేసుకో, కావాలంటే చూడు, నీకు చాలా లాభం వస్తుంది. నేను ప్రయత్నిస్తాను, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నా. ఇది జీవితంలో ఒక పెద్ద నిర్ణయం. నేను మోనాతో మాట్లాడతాను, ఇక్కడికి రావడానికి చూస్తాను. రిధిమా ఇంకా ప్రభాస్ మాటలు విని మహేంద్ర ఇంటికి వెళ్లి అతని భార్యతో జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పటికే మహేంద్ర మిత్రుడు ప్రభాస్ తిరిగి అమెరికా వెళ్ళిపోతాడు. ఒకవేళ మనం అక్కడికి వెళ్లి వ్యాపారం చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఇంకా కొత్త ఇల్లు కూడా చూసుకోవాలి. మీరు కంగారు పడకండి, నేను నా మంగళసూత్రాలు తాకట్టు పెడతా. ఇంకా మనం అక్కడికి వెళ్లి కర్రీ మసాలా ఫ్రై చేసి అమ్ముదాం. ఇంకా మనకి లాభం రాగానే మీరు అదే డబ్బుతో నా మంగళసూత్రాలు విడిపించండి. మోన వెళ్లి ఒక బంగారం షాప్లో తన మంగళసూత్రాలు తాకట్టు పెడుతుంది. ఇంకా అదే డబ్బులతో మహేంద్ర ఇంకా మోనా ఫ్యాక్టరీ దగ్గర కర్రీ మసాలా ఫ్రై దుకాణం మొదలు పెడతారు.
మహేంద్ర ఇంకా మోనా కర్రీ మసాలా ఫ్రై దుకాణం తెరిచిన వెంటనే అక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు వర్కర్లు అందరూ అక్కడికే వచ్చి వాళ్ళ ఫ్రై తినేవారు. ఇంకా వాళ్ళకి లాభం రావడం కూడా మొదలైంది. కొన్ని నెలలు గడిచిపోతాయి. పూర్తి సిటీ అంతా చర్చించుకుంటూ ఉంటారు. చాలా దూరం నుండి జనాలు కర్రీ మసాలా ఫ్రై తినడానికి వచ్చేవారు. ఎందుకంటే తక్కువ ధరలో చాలా మంచిగా ఉంటుంది కాబట్టి. మహేంద్ర చాలా స్వచ్ఛంగా పనిచేసేవాడు. అది చూసి జనాలు ఇంకా ప్రభావితులయ్యేవారు. కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ వచ్చి కర్రీ మసాలా ఫ్రై వీడియో తీసి దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు. చూస్తూ చూస్తూనే మహారాష్ట్రలో చాలా ఫేమస్ అవుతుంది కర్రీ మసాలా ఫ్రై. భార్యామణి, ఇలా చూడు, మీకోసం నేను ఏం తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చారేంటి అలా? అరే, అవే మంగళసూత్రాలు. నువ్వు తాకట్టు పెట్టావు కదా, నేను దీన్ని మెడలో వేస్తానురా. మోనా మంగళసూత్రాలు చూసి చాలా ఆనందపడుతుంది. ప్రభాస్ ఇంకా రిధిమా సహాయంతో మహేంద్ర ఒక కొత్త జీవితం మొదలుపెట్టాడు. మహేంద్ర ప్రభాస్ ఇంకా రిధిమాలకి ధన్యవాదాలు చెప్పుకుంటాడు. ప్రభాస్కి మెసేజ్ చేసి ఇంకా రిధిమాకి గిఫ్ట్ ఇచ్చి ఇంకా అదేవిధంగా ఇద్దరు భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు.